దేవుని నామానికి మహిమ కలుగును గాక. 83వ కీర్తన అండి. ఆసాపు కీర్తన గీతము. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకము, ఊరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపుటోపాయములు పన్నుచున్నారు. నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించదము రెండని చెప్పుకొనుచున్నారు. ఏకమనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇస్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయీయులను, గెబలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. సెల అంటే ఆగి ఆలోచించమని అర్థమండి. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయము. వారు ఏందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేబు జయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయము. జబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను, గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారు చిచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఆమెన్. యోహాను సువార్త 15వ అధ్యాయం అండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మను అలాగూ ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరు నా ఆజ్ఞను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించాలి అనునదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించి తిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించున్నాను. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.
దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటిని మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేకపోను. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోను. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించున్నారు. అయితే నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగ జరిగాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. ఆమెన్. ఈ యొక్క 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక చక్కని ఉపమానం అంటే ఎగ్జాంపుల్ చెప్పాడండి. అంటే ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టు. నేనే ద్రాక్ష చెట్టుని, నా తండ్రి వ్యవసాయకుడు. అంటే ద్రాక్ష చెట్టుని డైలీ శుభ్రం చేస్తూ మరి ఎరువేస్తూ నీళ్లు పోస్తూ ఉండేవాడు నా తండ్రి. మీరు అంటే మనం ఎవరమంటే కనుక ద్రాక్ష తీగలం అని అంటున్నాడు. అంటే మనం దేవునిలో ఉంటున్నాము, క్రీస్తులో ఉంటున్నాము అని మరి దీనికి అర్థం. మరి ఎవరైతే ఆయనలో నిలుచుంటారో వాళ్ళలో ఫలాలు వస్తాయండి. అయితే ఎవరైతే ఆయనలో నిలవరో వాళ్ళలో ఫలాలు రావు. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పాడేస్తాడని ఉంది. అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ యొక్క ద్రాక్షకాయలు కాయవో ఆ యొక్క కొమ్మల్ని ఏం చేస్తాడు? ద్రాక్షమాలి, తోటమాలి తీసేస్తాడు. కట్ చేసేసి బయట పడేస్తాడు. ఎండిపోయినప్పుడు అగ్గిపుల్ల పెట్టి కాల్చేసి దాన్ని దుమ్మును కూడా బయట పడేస్తాడు పెంటలో. అలా జరుగుతూ ఉంటుంది కదా. అలాగే మనం క్రీస్తులో ఉన్నప్పుడు మనం ఫలించాలి. ఆత్మీయ ఫలాలు మనకు ఉండాలి. అప్పుడేమవుతుంది? అందులో క్రీస్తులో దేవుడు ఉండనిస్తాడు. లేదంటే కనుక ఏమవుతుంది? మనల్ని ఆయన తీసి పారేస్తాడు. దీనికి అర్థం ఏంటంటే కనుక మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నాక ఆయన వాక్యానుసారం నడవాలి. ఆయనలో మనం నిలిచినప్పుడు మనం ఫలిస్తాం. ఆత్మీయ ఫలాలు మనకు వస్తాయి. ఆత్మీయంగా మనల్ని ఆయన ఫలింపజేస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానుగ్రహం, ఈ యొక్క ఫలాలతో ఆయన మనల్ని అభివృద్ధి చేస్తాడు. వీటిలో మనం అభివృద్ధి చెందాలి. అప్పుడేమవుతుంది? మనం ఇంకా నానాటికి బహుగా ఫలిస్తాం. అప్పుడు మనం ఆయన శిష్యులు అవుతామంట. మరి అట్టి విధంగా మనం ఫలించాలి. అంతేగాని మనలో ఫలాలు లేకుండా ఎప్పుడు ఎక్కడేసో గొంగలంటే అక్కడ ఉండకూడదు. దైవ సన్నిధికి వెళ్ళిన తర్వాత మనలో మార్పు రావాలి. మనలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము ఆయన శిష్యురాండ్రు మనం కాగలం. కాబట్టి ఇటు కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.